గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, మాస్క్ పెట్టుకోండి కంపల్సరీ. ప్రస్తుతం రోజులు అసలు బాగాలేదు, చాలా కేర్ తీసుకోవాలి మీరు. అయితే మన కాలేజ్ అనేది జరగడం లేదు కనుక ఆన్లైన్ క్లాసులు అనేవి చెప్పుకోవాల్సి వస్తుంది. దీనిలో భాగంగా ఈ రోజు నుంచి నేను మీకు ఆన్లైన్ క్లాసులు అనేది చెప్పడం జరుగుతుంది. మనకి ఈ 6th సెమిస్టర్లో మనకి కెమిస్ట్రీ అనేది క్లస్టర్ ఉంటుంది మనకి. అంటే క్లస్టర్ అంటే ఏంటంటే కెమిస్ట్రీ మొత్తం మీద మీరు 4 పేపర్లు చదవాల్సి వస్తుంది. అందులో 3 ఏమో క్లస్టర్ సబ్జెక్ట్ సంబంధించినవి, ఒకటి ఎలెక్టివ్. ఈ క్లస్టర్ అనేది మన కాలేజీలో తీసుకున్నది ఏంటంటే ఏ క్లస్టర్ తీసుకున్నాం, మనం తీసుకున్న క్లస్టర్ ఏంటమ్మా ఏ. దీనిలో మనకి 3 పేపర్స్ అన్నాను కదా, అవి ఏంటంటే A1, A2, A3. అంటే క్లస్టర్ ఏలో ఉండే 3 పేపర్లు ఏంటి? A1, A2, A3. A1 పేపర్ వచ్చేసి పాలిమర్ కెమిస్ట్రీ. A1 పేపర్ ఏంటమ్మా? పాలిమర్ కెమిస్ట్రీ. A2 వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్. ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్. A3 వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ డ్రగ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. అయితే ఈ 3 పేపర్స్లో నేను డీల్ చేసేది ఏంటంటే A1 అంటే పాలిమర్ కెమిస్ట్రీ అనేది నేను చెప్పడం జరుగుతుంది. మిగిలిన 2 మన సార్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం పాలిమర్ కెమిస్ట్రీ గురించి చెప్పుకుందాం. ఈ పాలిమర్ కెమిస్ట్రీ సంబంధించి మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో మనకి ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మీకు ఆల్రెడీ పంపడం జరిగింది. ఆ సిలబస్ అనేది మీరు నోట్ చేసుకోండి. అయితే ఈరోజు ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ పాలిమర్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటమ్మా? ఇంట్రొడక్షన్ ఆఫ్ పాలిమర్స్. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ పాలిమర్స్ కనుక ఇందులో మనం ఫస్ట్ చూడవలసింది ఏంటంటే ఇంట్రడక్షన్ అంటే పాలిమర్స్ అంటే ఏంటి, ఆ పాలిమర్స్లో ఉండే టైప్స్ ఏంటి. అయితే మీకు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇద్దరికి కూడా సరిపోయే విధంగా నేను 2 మీడియంస్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ దీన్ని ఫాలో అవ్వండి. అంటే పాలిమర్ కెమిస్ట్రీలో మనం ముందు చెప్పవలసింది ఏంటంటే పాలిమర్ అంటే ఏంటి, ఆ పాలిమర్స్ యొక్క రకాలేంటి, మనం ఈరోజు చూసే టాపిక్. అంటే వాట్ ఈజ్ మెంట్ బై పాలిమర్, దెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ మనం చూడవలసింది. అయితే పాలిమర్ అసలు పాలిమర్ అంటే ఏంటి? పాలిమర్ అంటే ఏంటంటే అనేక చిన్న చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్నే పాలిమర్ అంటాం. అంటే ఈ విధంగా పెద్ద అణువుగా మారే అణువు ఏదైతే ఉందో దాన్ని పాలిమర్ అంటాం. చిన్న చిన్న అణువులు అంటే ఏ అణువుల నుండి పాలిమర్ ఏర్పడిందో వాటిని ఏమంటాం? మోనోమర్ అంటాం. అంటే పాలిమర్లో ఉండేవిటమ్మా మోనోమర్స్ ఉంటాయి. ఏముంటాయి? మోనోమర్స్. అంటే ఒక్కసారి డెఫినేషన్ మళ్ళీ చూడండి. అనేక చిన్న చిన్న అణువులు అంటే ఆ చిన్న చిన్న అణువులు ఏమంటాం? మోనోమర్స్ కలిసి ఒక పెద్ద అణువు, అదే బృహదణువు అంటాం. దాన్ని ఏమంటాం? బృహదణువు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటున్నాం? పాలిమర్. అంటే అనేక చిన్న చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్ని పాలిమర్ అంటాం. ఈ విధంగా జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే పొలిమరీకరణం అంటాం. దీన్ని ఏమంటాం? పొలిమరీకరణం, పొలిమరైజేషన్. ఇంగ్లీష్లో ఏమంటాం? పొలిమరైజేషన్ అంటాం. అంటే స్మాల్ సింపుల్ మాలిక్యూల్ కంబైన్ టు ఫార్మ్ ఏ బిగ్ మాలిక్యూల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పాలిమర్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ పొలిమరైజేషన్. ఓకే, ఇది పాలిమర్ అంటే. అయితే ఇన్ గ్రీక్ భాషలో మనకి పాలి అంటే మెనీ అని మీనింగ్, అలాగే మెర్ అంటే పార్ట్స్.
అంటే గ్రీకు భాషలో పాలి అంటే మెనీ అని, అలాగే మెర్ అంటే పార్ట్స్ అంటే అనేక, అంటే అనేకం, తెలుగులో ఏమంటాం అనేకం. ఏంటమ్మా భాగాలు, అనేక భాగాలు కలిసి ఉండడం, అంటే అనేక చిన్న చిన్న అనేవి అనేకం కలిసి ఉంటే దాన్ని ఏమంటున్నాం పాలిమర్ అంటున్నాం. అంటే పాలిమర్ డెఫినేషన్ అర్థమైనట్టేనా? మళ్ళీ ఒకసారి చూడండి, పాలిమర్ అంటే ఏమంటున్నాను నేను, అనేక చిన్న చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్ని పాలిమర్ అంటాము. ఈ విధంగా ఇందులో జరిగే విధానాన్ని పొలిమరీకరణం అంటాం. అయితే ఈ ప్రాసెస్లో ఏవైతే చిన్న చిన్న మాలిక్యూల్స్ లేదా చిన్న చిన్న అణువులు పాల్గొంటున్నాయో వాటిని మోనోమర్స్ అని, ఏర్పడిన పెద్ద అణువుని బృహదణువు లేదా పాలిమర్ అని అంటాము. ఈ విధంగా జరిగే ప్రాసెస్ని ఏమంటున్నాం పొలిమరైజేషన్, దాన్నే పొలిమరీకరణం. ఇంగ్లీష్లో ఏమంటున్నాం అమ్మా పొలిమరైజేషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ అంటే పాలిమర్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందో అనేది మనం చూస్తే గనక, అనేక చిన్న చిన్న ఇథిలీన్ అణువులు కలిసి ఒక పాలిథీన్, ఒక పెద్ద అణువు, అదే పాలిథీన్ అంటే మన కవర్లో యూజ్ చేస్తాం కదా, ప్లాస్టిక్ కవర్స్ అంటాం, ఆ విధంగా ఏర్పడే దాన్ని ఏమంటాం, ఇక్కడ ఒక పాలిమర్ అనేది ఏర్పడింది అంటాం. అంటే అనేక చిన్న చిన్న ఇథిలీన్ అణువులు కలిసి ఒక పెద్ద పాలిథీన్ ని ఏర్పరుస్తుంది. ఈక్వేషన్ చూపిస్తాను చూడండి. CH2 డబుల్ బాండ్ CH2, ఇదేంటమ్మా ఇథిలీన్. ఇలాంటివి అనేకం, అంటే n అణువులు తీసుకున్నాం. ఈ n అణువులు కలిసి మనకి ఏం చేస్తుంది అనమాట పాలిథీన్, అంటే CH2 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 ఈ విధంగా అన్సోన్, అంటే n అణువులు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఏర్పడిన దాన్ని పాలిథీన్ అంటాం. ఇదేంటమ్మా పాలిథీన్. ఇక్కడ n అనే ఇథిలీన్ అణువులు పాల్గొన్నాయి, అంటే చిన్న చిన్న అణువులు, అంటే వీటిని ఏమంటున్నాం, ఇదేంటనమాట మోనోమర్ అవుతుంది. ఇదేమవుతుంది మోనోమర్ అవుతుంది. ఇక్కడ పాలిథీన్ ఏర్పడింది కదా, ఈ పాలిథీన్ ఏమవుతుంది ఇప్పుడు పాలిమర్ అవుతుంది. దీన్నే మనం ఇలా పెద్దగా రాయకుండా సింపుల్గా ఎలా రాస్తాం అనమాట, CH2 ఇలా బ్రాకెట్స్ పెట్టుకొని n టైమ్స్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, అనేక చిన్న చిన్న ఇథిలీన్ అణువులు కలిసి ఒక పెద్ద పాలిథీన్ అనే పాలిమర్ని ఏర్పరిచింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అనమాట. అంటే పాలిథీన్ అనేది ఏ మోనోమర్ల నుండి ఏర్పడింది, ఇథిలీన్ మోనోమర్ల నుండి ఏర్పడుతుంది. ఇది పాలిమర్ అంటే డెఫినేషను, దాని యొక్క ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకునేది ఏంటంటే పాలిమర్లో ఉండే రకాలు, అంటే టైప్స్ ఆఫ్ పాలిమర్స్. నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటమ్మా టైప్స్ ఆఫ్ పాలిమర్స్. టైప్స్ ఆఫ్ పాలిమర్స్, దీన్ని తెలుగులో ఏమంటాం పాలిమర్ల వర్గీకరణ. ఏంటమ్మా పాలిమర్ వర్గీకరణ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపల్సరీ ఎస్ఏ కింద కానీ 5 మార్క్స్ క్వశ్చన్ కింద కానీ కంపల్సరీ వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా వినండి. అంటే ఏంటమ్మా టైప్స్ ఆఫ్ పాలిమర్స్ అన్నా లేదా పాలిమర్ల వర్గీకరణ, అంటే బోత్ మీడియంస్ ఒకేసారి చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే టైప్స్ ఆఫ్ పాలిమర్స్. పాలిమర్స్ ఆర్ క్లాసిఫైడ్ మెనీ టైప్స్ బేస్డ్ ఆన్ 7 ఫ్యాక్టర్స్. అంటే పాలిమర్లను ముఖ్యంగా ఈ క్రింది విధంగా విభజించారంటున్నాడు. అంటే దేని అంశం అంటే కింద చెప్పిన 7 అంశాలు ఆధారంగా విభజించారు. ఆ విభజించడం అనేది ఏ విధంగా అంటే మొత్తం 7 అంశాలుగా విభజించారు. ఫస్ట్ది ఏంటంటే లభించే స్థానం. అంటే పాలిమర్లు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి, ఎలా లభిస్తున్నాయి అని ఆధారం చేసుకొని, అంటే బేస్డ్ ఆన్ సోర్స్ అన్నమాట. దీన్ని ఏమంటాం బేస్డ్ ఆన్ సోర్స్ ఆర్ ఆరిజన్. సోర్స్ అన్నా ఆరిజన్ అన్నా ఒకటే. అంటే లభించే స్థానము లేదా సోర్స్ ద్వారా మనం ఏంటన్నమాట ఫస్ట్ వర్గీకరణ చేయడం జరిగింది. రెండో వర్గీకరణ ఏంటంటే
స్వభావం. రెండోది ఏంటమ్మా? స్వభావం. అంటే పాలిమర్ల యొక్క స్వభావం, దాన్నే బేస్డ్ ఆన్ నేచర్. నేచర్ని బట్టి రెండోది ఏంటమ్మా? వర్గీకరణ. మూడోది వచ్చేసి ఉష్ణ ప్రక్రియ. మూడోది ఏంటి? ఉష్ణ ప్రక్రియ ఆధారంగా. మూడోది ఏం వర్గీకరణమా? ఉష్ణ ప్రక్రియ. అంటే బేస్డ్ ఆన్ థర్మల్ బేస్డ్ ఆన్ థర్మల్ ప్రాపర్టీ. ఫోర్త్ వన్ వచ్చేసి నిర్మాణం. ఫోర్త్ వన్ ఏంటమ్మా? నిర్మాణం ఆధారంగా వర్గీకరణ. అంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. బేస్డ్ ఆన్ ఏంటి? స్ట్రక్చర్. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి అనువర్తనాలు. అనువర్తనాలు లేదా దీన్ని ఉపయోగాలు. అంటే బేస్డ్ ఆన్ అప్లికేషన్స్. బేస్డ్ ఆన్ అప్లికేషన్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి తయారీ పద్ధతులు. సిక్స్త్ వన్ ఏంటమ్మా? తయారీ పద్ధతి. దీన్నే ప్రిపరేషన్ మెథడ్స్. బేస్డ్ ఆన్ ప్రిపరేషన్ మెథడ్స్. లాస్ట్ వన్ బేస్డ్ ఆన్, లాస్ట్ వన్ ఏంటంటే మోనోమర్ల ఆధారంగా. మోనోమర్ల ఆధారంగా. అంటే బేస్డ్ ఆన్ మోనోమర్స్. బేస్డ్ ఆన్ మోనోమర్స్. ఒక్కసారి చూడండి, టైప్స్ ఆఫ్ పాలిమర్స్ లేదా పాలిమర్ల వర్గీకరణ కనుక చూస్తే కనుక పాలిమర్లు అనేవి అనేక రకాలుగా వర్గీకరించాం. వాటిని దేని ప్రకారంగా వర్గీకరించామంటే ఈ క్రింద చూపించిన అంశాల పరంగా, అంటే 7 రకాలుగా పాలిమర్లను వర్గీకరించాం. ఆ 7 రకాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే పాలిమర్లు లభించే స్థానం. అంటే పాలిమర్లు ఎక్కడి నుంచి లభిస్తున్నాయో దాన్ని బట్టి ఫస్ట్ వర్గీకరణ జరిగింది. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? బేస్డ్ ఆన్ సోర్స్ లేదా ఆరిజిన్. పాలిమర్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ సోర్స్ ఆర్ ఆరిజిన్. దిస్ ఈస్ ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే స్వభావం. నేచర్ ఆఫ్ పాలిమర్ బట్టి సెకండ్ టైప్ వర్గీకరణ జరిగింది. థర్డ్ వన్ ఏంటంటే ఉష్ణ ప్రక్రియ, థర్మల్ ప్రాపర్టీని బట్టి థర్డ్ వర్గీకరణ జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? నిర్మాణం. అంటే పాలిమర్ యొక్క స్ట్రక్చర్. నిర్మాణం అంటే ఏంటమ్మా? స్ట్రక్చర్. పాలిమర్ స్ట్రక్చర్ని బట్టి 4వ వర్గీకరణ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ 5వది ఏంటి? అనువర్తనాలు. అంటే పాలిమర్లను ఉపయోగించే విధానాన్ని బట్టి, అంటే అప్లికేషన్స్ బట్టి 5వ వర్గీకరణ అనేది విభజించడం జరిగింది. నెక్స్ట్ 6వది ఏంటి? తయారీ పద్ధతులు. పాలిమర్లను ఏ విధంగా తయారు చేస్తున్నామో దాన్ని బట్టి 6వ వర్గీకరణ, అంటే ప్రిపరేషన్ మెథడ్స్ని బట్టి వర్గీకరించారనమాట. లాస్ట్ వన్ ఏంటి? మోనోమర్లు. అంటే పాలిమర్లలో పాల్గొనే మోనోమర్లను బట్టి లాస్ట్ వర్గీకరణ అనేది జరిగింది. అంటే బేస్డ్ ఆన్ మోనోమర్స్ అనమాట. ఇప్పుడు ఈ 7 గురించి మనం 1 by 1 చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి దాని గురించి డెఫినేషన్ చెప్పుకోవాలి, దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 7 చెప్పుకుంటే మనకి టైప్స్ ఆఫ్ పాలిమర్స్ లేదా పాలిమర్ల వర్గీకరణ అనేది అవుతుందన్నమాట. ఫాస్ఫేట్. ఇప్పుడు ఈ వర్గీకరణ అనేది మనం 7 రకాలుగా చెప్పుకున్నాం కదా. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ వర్గీకరణ దేని ఆధారంగా చేసుకొని చెప్పాను నేను? పాలిమర్లు లభించే స్థానం. ఏంటమ్మా? పాలిమర్లు లభించే స్థానం లేదా సోర్స్. బేస్డ్ ఆన్ సోర్స్ ఆర్ ఆరిజిన్ పాలిమర్స్ వర్గీకరణ అనేది చెప్పాం. ఫస్ట్ అది చూద్దాం. లభించే స్థానం లేదా బేస్డ్ ఆన్ సోర్స్. అంటే లభించే స్థానం లేదా సోర్స్, బేస్డ్ ఆన్ సోర్స్. అంటే పాలిమర్ అనేది లభించే స్థానం ఆధారంగా మళ్ళీ పాలిమర్లు ఏం చేశారట? 2 రకాలుగా వర్గీకరించారు. చూడండి జాగ్రత్తగా. పాలిమర్లు అవి లభించే స్థానం ఆధారంగా మళ్ళీ మనం ఏం చేసామా? 2 రకాలుగా వర్గీకరించాము. అంటే బేస్డ్ ఆన్ సోర్స్ పాలిమర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫర్దర్ 2 టైప్స్. దే ఆర్ న్యాచురల్ పాలిమర్స్. సెకండ్ వన్ ఈజ్ సింథటిక్ పాలిమర్స్. అంటే లభించే స్థానం ఆధారంగా పాలిమర్లు 2 రకాలుగా వర్గీకరించాము. అది ఒకటి ఏంటంటే సహజ పాలిమర్లు, రెండోది ఏంటమ్మా? కృత్రిమ పాలిమర్లు.
చూడండి, సహజ పాలిమర్లు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? న్యాచురల్ పాలిమర్స్. ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి కృత్రిమ పాలిమర్లు. రెండోది ఏంటమ్మా? కృత్రిమ పాలిమర్లు. దీన్ని ఇంగ్లీష్లో సింథటిక్ పాలిమర్స్ అంటాం. ఒకసారి చూడండి, లభించే స్థానం లేదా సోర్స్ను బట్టి పాలిమర్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే సహజ పాలిమర్లు, దీని ఇంగ్లీష్లో ఏమంటాం? న్యాచురల్ పాలిమర్స్ అంటాము. రెండోది ఏంటి? కృత్రిమ పాలిమర్లు, దీన్ని ఏమంటున్నాం? సింథటిక్ పాలిమర్స్ అంటాం. ఈ ఫస్ట్ సహజ పాలిమర్లు అనే దాన్ని చూస్తే కనుక, సహజ పాలిమర్లు అంటే ఏంటి? ప్రకృతిలో మనకు సహజంగా లభించే పదార్థాల నుండి ఏ పాలిమర్లు అయితే లభిస్తాయో వాటిని సహజ పాలిమర్లు అంటాము. జాగ్రత్తగా వినండి తెలుగు మీడియం వాళ్ళు. ప్రకృతిలో మనకు సహజంగా లభించే పదార్థాల నుండి ఏ పాలిమర్లను మనం సంగ్రహిస్తామో వాటిని ఏమంటాం? సహజ పాలిమర్లు అంటారు. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఉదాహరణలు వచ్చేసి ఉన్ని, కాటన్, సిల్క్, స్టార్చ్, ప్రోటీన్స్, అలాగే సహజ రబ్బరు. ఏంటమ్మా? సహజ రబ్బర్. ఫస్ట్ చెప్పాను, చూడండి, సహజ పాలిమర్లు అంటే ప్రకృతిలో లభించే పదార్థాల నుండి సంగ్రహించే పాలిమర్లను సహజ పాలిమర్లు అంటారు. దీనికి ఉదాహరణ ఏంటి? ఉన్ని, కాటను, సిల్క్, స్టార్చ్, ప్రోటీన్స్, సహజ రబ్బరు. దీని ఒకసారి ఇంగ్లీష్లో చూడండి అమ్మా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ద సబ్స్టెన్స్ అక్కర్ ఇన్ నేచర్ దట్ polymers are called natural polymers. ఎగ్జాంపుల్ ఏంటి? కాటన్, సిల్క్, స్టార్చ్, ప్రోటీన్స్. సెకండ్ వన్ కృత్రిమ పాలిమర్లు. కృత్రిమ పాలిమర్లు అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనకి ప్రకృతిలో సహజంగా లభించవు, కానీ మనం ఏం చేస్తాము? ల్యాబొరేటరీలో అంటే ప్రయోగశాలలో మనకి కృత్రిమ పదార్థాలను ఉపయోగించి ఏ పాలిమర్లు మనం తయారు చేస్తామో ఆ పాలిమర్లనే కృత్రిమ పాలిమర్లు అంటాం. అంటే సహజంగా లభించని పదార్థాలు నుండి మనం ఏం చేస్తున్నాం? ల్యాబొరేటరీలో అంటే ప్రయోగశాలలో మనం సింథటిక్ మెథడ్స్ ద్వారా అంటే కృత్రిమ పద్ధతుల ద్వారా మనం తయారు చేస్తాం. ఆ పాలిమర్లను ఏమంటాం? కృత్రిమ పాలిమర్లు అంటాం. దీనికి ఉదాహరణలు లేదా ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక, ఎగ్జాంపుల్ వచ్చేసి పాలిథీన్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? పాలిథీన్, పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్, ఇలాంటి వాటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇది ఫస్ట్ వన్. ఒకసారి మళ్ళీ చూడండి, లభించే స్థానం లేదా సోర్స్ను బట్టి మనం పాలిమర్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి? సహజ పాలిమర్లు, దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? న్యాచురల్ పాలిమర్స్. రెండోది ఏంటి? కృత్రిమ పాలిమర్లు, దీన్ని ఏమంటున్నాం? సింథటిక్ పాలిమర్స్ అంటాం. సహజ పాలిమర్లు అంటే ఏం లేదు, సహజంగా మనకు ప్రకృతిలో లభించే పదార్థాల నుండి ఏ పాలిమర్లను అయితే మనం సంగ్రహిస్తామో, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో ఆ పాలిమర్లనే సహజ పాలిమర్లు అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి కాటన్, సిల్క్, స్టార్చ్ ఇలాంటి వాటిని చెప్పొచ్చు. నెక్స్ట్ కృత్రిమ పాలిమర్ అంటే ప్రకృతిలో మనకు లభించవు, కానీ మనం ఏం చేస్తాం? ల్యాబొరేటరీ అంటే మన కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రయోగశాలలో మనం కొన్ని పదార్థాలను ఉపయోగించి మనం తయారు చేస్తాం. అలా తయారు చేసే వాటిని ఏమంటున్నాం? కృత్రిమ పాలిమర్లు అంటాం. వీటికి ఎగ్జాంపుల్గా పాలిథీన్, అలాగే పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్ ఇలాంటి వాటిని మనం చెప్పవచ్చు. ఇది ఫస్ట్. ఇప్పుడు రెండో చూద్దాం. రెండవ వర్గీకరణ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామా? స్వభావం అంటే బేస్డ్ ఆన్ నేచర్. జస్ట్ చూడండి, మనం ఇందాక ఫస్ట్ వన్ ఏ విధంగా అయితే చెప్పుకున్నామో రెండోది కూడా సేమ్ అంతే. అంటే స్వభావం లేదా నేచర్ని బట్టి మనకి పాలిమర్స్ను మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ చేశారట. ఆ 2 టైప్స్ ఏంటట? ఒకటి ఇన్ఆర్గానిక్, ఏంటమ్మా? ఇనార్గానిక్ పాలిమర్స్. రెండోది వచ్చేసి ఆర్గానిక్ పాలిమర్స్.
అంటే స్వభావాన్ని బట్టి పాలిమర్లను రెండు రకాలుగా విభజించారు. ఒకటి ఏమంటున్నాను, అకర్బన పాలిమర్లు, రెండోది ఏంటమ్మా, కర్బన పాలిమర్లు. అదనమాట. అంటే ఏం లేదు, ఒకసారి చూడండి. అకర్బన లేదా ఇనార్గానిక్ పాలిమర్స్ అంటే ఏంటంటే మనం పాలిమర్ ఏర్పడడంలో ఉపయోగించే మోనోమర్లు అనేవి ఇనార్గానిక్ నేచర్ని కలిగి ఉంటే లేదా ఇనార్గానిక్ సబ్స్టెన్స్ అయి ఉంటే ఆ మోనోమర్లు వాటిని ఏమంటున్నాం, అకర్బన పాలిమర్లు అంటాము. అలాగే మనం పాలిమర్ ఏర్పరచడంలో ఉపయోగించే మోనోమర్లు ఆర్గానిక్ కాంపౌండ్స్ అయి ఉంటే అలాంటి వాటిని ఏమంటామంటే మనము కర్బన పాలిమర్లు అంటాం. అదవుతుందా? చూడండి, అకర్బన అంటే ఏంటి, పాలిమర్ ఏర్పరచడంలో ఉపయోగించే మోనోమర్లు ఇనార్గానిక్ స్వభావాన్ని కలిగి ఉంటే, అంటే అకర్బన స్వభావాన్ని కలిగి ఉంటే అలాంటి వాటిని ఇనార్గానిక్ పాలిమర్లు లేదా అకర్బన పాలిమర్లు అంటాము. అదేవిధంగా పాలిమర్ ఏర్పడడంలో ఉపయోగించే మోనోమర్లు ఆర్గానిక్ సబ్స్టెన్స్ అయి ఉండాలి లేదా కర్బన సమ్మేళనాలు అయి ఉంటే కనుక వాటిని కర్బన పాలిమర్స్ అంటాము. అదవుతుందా? అయితే ఇక్కడ ఈ ఇనార్గానిక్ పాలిమర్స్ తీసుకుంటే కనుక ఇందులో కార్బన్కి మధ్య శృంఖలాలు అంటే చైన్స్ అనేవి ఉండవు. చూడండి, కార్బన్కి చైన్లు ఉండవు, కానీ ఇక్కడ కార్బన్కి మధ్య శృంఖలాలు లేదా చైన్స్ అనేవి ఉంటాయి. అదవుతుందా? ఎందుకని ఇందులో కార్బన్లు ఉండవు. సో ఇందులో కార్బన్స్ ఉంటాయి, ఇందులో కార్బన్స్ ఉండవు. ఎందుకని ఇవి ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుండి ఏర్పడతాయి అన్నాము, ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ నుండి ఏర్పడతాయి అన్నాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే అకర్బన లేదా ఇనార్గానిక్ పాలిమర్లకి ఎగ్జాంపుల్గా సిలికోన్లు. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు సిలికోన్ల గురించి. సిలికోన్లు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అలాగే దీనికి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటమ్మా, గాజు కూడా చెప్పొచ్చు. సిలికోన్స్, గ్లాస్. అలాగే కర్బన అనే దాన్ని తీసుకుంటే ఇందా చెప్పుకున్నాం కదా మనం, పాలిథీన్, అలాగే పీవీసీ, ఇలాంటి వాటిలో మనం చెప్పొచ్చు. ఇందులో కార్బన్ అనేది ఉంటుంది, ఇందులో కార్బన్ ఉండదు. అదే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇది సెకండ్ టైప్. అంటే మళ్ళొకసారి చూడండి అమ్మా, స్వభావం లేదా నేచర్ని బట్టి మనం ఏం చేసామంటే పాలిమర్స్ని ఫర్దర్గా 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ నేచర్, పాలిమర్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. దే ఆర్ ఇనార్గానిక్ పాలిమర్స్, సెకండ్ వన్ వచ్చేసి ఆర్గానిక్ పాలిమర్. అంటే ఫస్ట్ వన్ ఏంటి, అకర్బన. తెలుగులో ఏమంటున్నామా అంటే స్వభావాన్ని బట్టి, పాలిమర్ల స్వభావాన్ని బట్టి పాలిమర్లు మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించాము. ఒకటి ఏంటంటే అకర్బన పాలిమర్లు, రెండోది ఏంటి, కర్బన పాలిమర్లు. అకర్బన పాలిమర్లు అంటే ఏంటి, మనం పాలిమర్ ఏర్పడాలంటే ఏమన్నాం, మోనోమర్ల కలయిక అనేది ఏర్పడాలి. మోనోమర్స్ అనేవి కంబైన్ అయితేనే పాలిమర్ ఏర్పడుతుంది. ఇప్పుడు మోనోమర్లు అనేవి ఏ నేచర్ని కలిగి ఉండాలి, ఇనార్గానిక్ నేచర్ని కలిగి ఉన్న మోనోమర్లు ఉన్న పాలిమర్లను అకర్బన లేదా ఇనార్గానిక్ పాలిమర్స్ అంటాము. అదేవిధంగా పాలిమర్ ఏర్పడడంలో ఉపయోగపడిన మోనోమర్లు ఆర్గానిక్ సబ్స్టెన్స్ అయి ఉండాలి లేదా ఆర్గానిక్ నేచర్ని అంటే కర్బన స్వభావాన్ని కలిగి ఉంటే అలాంటి పాలిమర్లను మనం ఏమంటున్నాం, కర్బన పాలిమర్స్ అంటాము. ఇప్పుడు ఇనార్గానిక్ ఎగ్జాంపుల్గా సిలికోన్ని, గాజు అనే దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అదే కర్బన తీసుకుంటే కనుక పాలిథీను, పాలివినైల్ క్లోరైడ్ లాంటి వాటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇక్కడికి 2 రకాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడోది చూద్దాం.